కడప జిల్లా బద్వేలు పట్టణంలోనే 13, 33వ వార్డులకు చెందిన షేక్ దావూద్, యాదవ్ సురేష్ బాబుల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీలో చేరారు. వారిని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలిశెట్టి పవన్ కుమార్, బద్వేలు పట్టణ అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, రాయల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో అగ్రపథంలో నిలిపారు. ఇక ప్రధాని మోదీ మన దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రపంచంలోనే ఇప్పటికే అభివృద్ధి చెందిన పలు దేశాలు మన వైపు చూసేలా చేశారని అన్నారు. అంతేకాక బీజేవైఎం కడప జిల్లా సెక్రటరీ సురేంద్ర, సీనియర్ నాయకులు కొలిశెట్టి రమణయ్య, సతీష్ కుమార్ రెడ్డిల పిలుపు మేరకు పార్టీలో చేరామని, పార్టీ అభివృద్ధి కొరకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు ప్రసాద్, ఇతర బీజేపీ నాయకులు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు డ్రైనేజీలు రావడం లేదని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్పారు. వాళ్ళకు మేము డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు నడుస్తున్నది. దీంట్లో ఖచ్చితంగా ఈ సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం జరిగింది. అలాగే మైనారిటీలో ఇప్పుడు శాంక్షన్ అయిన లోన్లు కానీ ఇంకొకటి కానీ ఓబీసీ మోర్చాలో శాంక్షన్ అయిన లోన్లు కానీ అవన్నీ తీసుకొని వచ్చి వీళ్ళకు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా హామీ ఇవ్వడం జరిగింది. భారత్ మాతాకి జై. ఈరోజు చాలా శుభదినంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే బద్వేల్ టౌన్లో భారతీయ జనతా పార్టీలో ముస్లిం మైనారిటీకి సంబంధించిన వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో భారీ ఎత్తున చేరడంతో మా అభిమానం చాలా సంతోషంగా ఉంది. ఈ వార్డుకు వచ్చిన మేము చాలామంది చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నటువంటి ముస్లింలందరికీ నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. వారికి ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పథకాలు ఏమున్నాయో వాళ్ళు తెలుసుకుంటున్నారు ఇప్పుడే. మరి ఇవన్నీ తెలియజేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని ఏదో మాటలు చెప్పుకోవడం కాకుండా ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని 5వ తరగతి చదివే ప్రతి ఒక్క ముస్లిం కుటుంబాలకు వాళ్ళకు స్కాలర్షిప్ వస్తుందని,